విజయవాడ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. దేశ మ్యాప్లో ఒక గుర్తింపుంది. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, వినోదాత్మకంగా, సాహిత్యపరంగా గొప్ప మేధావులను దేశానికి అందించిన చరిత్ర బెజవాడకుంది. ఏ రైలైనా విజయవాడను తాకి వెళ్లవలసిందే. అతిపెద్ద రైల్వే స్టేషన్లలో విజయవాడ ఒకటి. అంతేకాదు, బస్టాండ్ విషయానికొస్తే ఆసియాలో అతిపెద్దది. రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణం సాగిస్తుంటారు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న విజయవాడలో నిఘా విభాగం పూర్తిగా విఫలమవుతూనే ఉంది. గతంలో రాజకీయ హత్యలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. కాని మత్తు మాఫియా రాజ్యమేలుతోంది. గంజాయి నుంచి ఇతర మాదక ద్రవ్యాల వరకు కేంద్రంగా మారింది. బహిరంగంగా విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేకపోవడంతో చివరకు హత్యల వరకు దారితీసింది. కేవలం 100 రూపాయల కోసం అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం రైల్వే లోకో పైలట్ను గంజాయి మత్తులో హత్య చేయటం. రైల్వే క్యాబిన్ వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగిపై డబ్బు కోసం హత్య చేశారంటే, అంత పెద్ద రైల్వే స్టేషన్లో ఉద్యోగులకు రక్షణ లేదంటే రైల్వే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా విఫలమవుతుందో తెలుస్తుంది. పైలట్ హత్యకు బాధ్యులు ఎవరు? ఆ కుటుంబానికి సమాధానం ఎవరు చెబుతారు? విజయవాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత 2 ఏళ్లలో 6 హత్యలు జరిగాయి. నిర్మానుష్యంగా ఉండడంతో గంజాయి ముఠాలు తిష్టవేస్తున్నాయి. రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే రైల్వే సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. రైల్వే యార్డుల్లో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. విధులకు వచ్చేటప్పుడు పైలట్లు కాని, ఇతర సిబ్బంది కాని రాత్రుళ్ళు టార్చ్ లైట్లు వేసుకుని రావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఉద్యోగులు, యూనియన్ నాయకులు డీఆర్ఎంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఉద్యోగులు చెప్తున్నారు. రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న నైజాం గేట్ లెవెల్ క్రాసింగ్ను పూర్తిగా మూసేయడంతో సాధారణ ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అదునుగా గంజాయి సేవించడానికి యువతకు అడ్డాలుగా మారాయి. రైల్వే పరిధిలోని ప్రాంతాల్లో నిఘా బాధ్యత తమది కాదని స్థానిక పోలీసులు వదిలేస్తున్నారు. విజయవాడ రైల్వే జీఆర్పీ పరిధిలో 112 మంది పోలీసులు విధులు నిర్వర్తించాల్సి ఉంటే ప్రస్తుతం 42 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కోర్టు డ్యూటీ, వీఐపీ సెక్యూరిటీ, సెలవుల్లో ఉన్నవారు పోతే మిగిలేది 17 మంది మాత్రమే. కనీసం 4వ వంతు కూడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో రైల్వే స్టేషన్లో భద్రతతో పాటు రైల్వే పరిసర ప్రాంతాల్లో నిఘాను పూర్తిగా వదిలేశారు. బీహార్లోని బక్సర్ జిల్లా బారు పోలీస్ స్టేషన్ పరిధిలో ముజఫర్పూర్లో నివసించే దేవకుమార్ సాహో రైల్వే లోకో పైలట్ డి ఎబనైజర్ను డబ్బు కోసం రైల్వే ట్రాక్ పైనే దారుణంగా కొట్టి పరారయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపటికి లోకో పైలట్ హతుడయ్యాడు. డబ్బు కోసమే లోకో పైలట్పై నిందితుడు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 రోజుల క్రితం ఉపాధి కోసం బీహార్లోని బక్సర్ నుంచి విజయవాడకు వచ్చిన సాహోకు ఎక్కడా పని దొరకలేదు. డబ్బు కోసం ఏదైనా నేరానికి పాల్పడాలని భావించాడు. ఇంద్రకీలాద్రి వద్ద దసరా ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో హంగామా సృష్టించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలేశారు. అదే ఇక్కడ పోలీసులు చేసిన తప్పు. అక్కడ్నుంచి కాలినడకన వెళుతూ ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్పై రాయితో దాడి చేశాడు. డ్రైవర్ కేకలు వేయడంతో అక్కడ్నుంచి పారిపోయాడు. నైజాం గేటు రైల్వే ట్రాక్ వెంబడి స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడ గూడ్స్ బోగీలను ప్లాట్ఫామ్ మీదకు షంటింగ్ చేస్తున్న డ్రైవర్ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతడిని డబ్బులడిగాడు. డబ్బులిచ్చేందుకు డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు జీఆర్పీ డీఎస్పీ రత్నరాజు తెలిపారు. విజయవాడ డివిజన్కు పశ్చిమ గోదావరి జిల్లా, విజయవాడ కమిషనరేట్, కృష్ణా జిల్లా పోలీసుల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల నుంచి పోలీసులను రైల్వే విధులకు ఇవ్వకపోవడంతోనే రైల్వే స్టేషన్ పరిసరాల్లో వరుస హత్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు. గంజాయి బ్యాచ్లు రైల్వే స్టేషన్ పరిసరాల్లో హల్చల్ చేస్తున్నా ఎందుకు వారిని జైలుకు పంపించడం లేదనేది ఆలోచించాల్సి ఉంది. 3 సంవత్సరాల క్రితం 10వ నెంబర్ ప్లాట్ఫారం పైన ఒక బాలిక కిడ్నాప్కు గురైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి.